హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటే నేను తెలుసుకుని మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూనే ఉండట్లేదు. మా చిన్నప్పుడు అయితే మాకు ఫ్రిడ్జే ఉండేది కాదు. అమ్మ ఇవన్నీ అంటే పాలు పెరుగు పాడవకుండా ఎలా చేసేవారు అని ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకపోతే క్షణం గడవదన్నట్టుగా ఉంది. ఫ్రిడ్జ్ తోటే మన ఆరోగ్యం, మన వంట ఏదైనా సరే ఇంట్లో ప్రతి వస్తువు ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే. చాలామంది ఇళ్లలో ఏంటంటే ఫ్రిడ్జ్లో ఇంకా అదేదో మనకొక పరికరం ఉంది, అందులో అన్నీ నింపాలి అన్నట్టుగా ఫ్రిడ్జ్లో ఇంకా ఎన్ని ఉంటాయంటే అవన్నీ బయటపెడితే ఇంచుమించు ఒక హాఫ్ హాల్ నిండిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫ్రిడ్జ్ సైజులు పెరుగుతున్న కొద్దీ దాంట్లో పెట్టడం ఎక్కువ అవుతుంది. పాడైపోతున్నాయనో లేకపోతే ఎక్కువ తెచ్చుకోవడం వల్ల అన్నీ కలిపి వండిని మిగులుతున్నాయనో ఇంచుమించుగా ఫ్రిడ్జ్ని అయితే చెప్పానుగా ఇంకొక భాండాగారం అన్నట్టుగా మనం తయారు చేసేసాము. అక్కడే సగం ఆరోగ్యం మనది పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎన్నోసార్లు బజార్కి వెళ్తూ ఉంటాం, కానీ ఒకటేసారి తెచ్చేసుకోవాలి, అన్నీ ఫ్రిడ్జ్లో కుక్కాలి అని తాపత్రయంతో అంతా నింపేస్తూ ఉంటాము. వీక్లీ కూరగాయలు వచ్చినప్పుడు మనం ఫ్రిడ్జ్ కనుక ఇలా మెయింటైన్ చేసుకోవడం వల్ల కరెంటు ఆదా అవుతుంది, ఆరోగ్యంగానే ఉంటాం మనం. ఫ్రిడ్జ్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో తెచ్చుకున్న వాటితో మనం వండుతాము, మళ్ళీ అవే మనం వండినవి మళ్ళీ అందులోనే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. సో ఖచ్చితంగా మన ఆరోగ్యానికి ఫుడ్కి సంబంధించింది మెయిన్ వంటింట్లో చెప్పాలంటే అది ఫ్రిడ్జే. సో ఫ్రిడ్జ్ని ఎంతవరకు మనం మెయింటైన్ చేయాలి, ఏమేమి పెట్టుకోవాలి, ఎలా మనం ఉంచుకుంటే మన కరెంట్ ఆదా అవుతుంది, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ బాగుంటుంది, అలా సరదాగా నేను తెలుసుకుంటే మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. కూరగాయలు అన్నీ కొట్టుకున్న తర్వాత మనం షాప్కి మార్కెట్కి వీక్లీ సరిపడా మనం తెచ్చుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం వీక్కి సరిపడా చాలు, అంతగానో నిలువగా పెట్టేసుకోవాలి అన్నంత మనకొద్దు. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్లో సాటర్డే సండే మనకు కుదురుతుంది, అప్పుడు మాత్రమే మనం కూరగాయలన్నీ వారానికి సరిపడా తెచ్చుకున్న తర్వాత పని అని అనుకోకుండా కొన్న వస్తువు పాడైపోకుండా వాటిని మనం చక్కగా వాడుకునేటట్టుగా దేనికి దానికి ఇలా సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల పొద్దున్న ఉరుకులు పరుగుల హడావిడి వంటలో మనకి చాలా ఈజీగా ఉంటుంది. కూరగాయలు, వెజిటబుల్స్, ఆకుకూరలు మనకి ఏమేమి అవసరం అన్నట్టుగా మనం ఒకసారి వాటిని సెపరేట్ చేసేసుకుంటే పని మనకి చాలా ఈజీగా అవుతుంది. అందులోనూ ఇలా మనకి నెట్లో బ్యాగ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఏ కూరగాయ కావాలో ఆ బ్యాగ్, లేకపోతే ఇప్పుడు నేను ముందు చూపించిన పేపర్ కవర్స్లోనే ఉంచితే ఏ కూరగాయ అనేది మనం ప్రతిదీ ఓపెన్ చేసి చూస్తే తప్ప మనకు తెలియదు. సో ఇలా నెట్టడం వల్ల ఏంటంటే మనకి కనబడితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ కూరగాయలు మిగిలి ఉన్నాయి మనకి అని మనకు ఒక ఐడియా ఉంటుంది. దాని తగ్గట్టుగా మన వంటను మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. పని అని అనుకోకుండా వచ్చిన వాటిలన్నింటినీ మనం అన్నీ ఒకసారి ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల నీట్గా మనం అరేంజ్ చేసుకుంటాం. స్పేస్ కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. వాటి పరంగానే పెట్టేస్తే చాలా కష్టం అవుతుంది. సో తెచ్చుకున్న కూరగాయల్లో నేను అన్ని బ్యాగ్లో వేస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. మా పెరట్లో కూడా ఏవో చిన్న కూరగాయలు కాస్తున్నట్టు కదా, దొండకాయలు ఇంకా కాసిన ఉన్నాయి. అందుకని వెళ్ళి ఆ దొండకాయలను కూడా కోసి అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పని అప్పుడే సర్దినప్పుడు, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానని చెప్పని మళ్ళీ వెళ్ళి పెరట్లోని దొండకాయలు కాసిన కోసుకొచ్చి వాటిని కూడా కలిపి బ్యాగ్లో మొత్తం అంతా స్టోర్ చేసేసాను. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు ఉంటే వాటిని కూడా ఓపెన్ చేసి ఒక టప్పర్వేర్ కంటైనర్లో పెట్టేసుకున్నాను. అలాగే బఠానీలు తెచ్చుకున్న తర్వాత ఒక పెద్దగా ఉంటుంది, ఒలిచాక ఇన్ని వస్తాయి మనకి. అంత పెద్దది ఒలుచుకోకుండా పెట్టడం వల్ల ఏంటంటే స్పేస్ కూడా ఎక్కువ పడుతుంది. మనం ఎప్పుడు కూడా పొద్దున్నే వంటలో ఒలవాలి అంటే ఖచ్చితంగా మనం బద్దకిస్తాం. అందుకనే బఠానీలు అలాంటివి ఏమన్నా, పచ్చిమిరపకాయలు, తొడిమిలు తీయడాలు ఇవన్నీ ఏంటంటే మనం ముందుగా తెచ్చుకున్న వెంటనే వాటిని చేసేసుకుని అప్పుడు చిన్న డబ్బాల్లో పెట్టేసుకోవడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది. ఉదయం పూట హడావుడి ఉండకుండా ఉండదు. అలాగే బంగాళదుంపలు, ఉల్లిపాయలు విడిగా మనం బాస్కెట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దానిలాగానే నేనేంటంటే విడిగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటాయి కాబట్టి బేబీ పొటాటోస్, మామూలు పొటాటోస్, ఎందుకంటే పొటాటోస్ని ఉల్లిపాయలని కలిపి పెడితే పాడైపోతాయట. అందుకని నేను విడివిడిగా 2 బాస్కెట్ తీసుకుని పొటాటోస్, అలాగే ఇవి ఎన్నాళ్ళైనా మనకు పాడవు ఉల్లిపాయలు ఇలా కింద ఒక టిష్యూ వేసేసామంటే మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా నీట్గా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు వాటిని కూడా ఒకసారి మనం చేతులతోటి ఇలా నలిపినట్టుగా చేస్తే ఎక్స్ట్రా పొట్టు అది ఏమన్నా ఉన్నా కూడా మనకి ఈజీగా పోతుంది. లేకపోతే ఆ పొట్టంతా మళ్ళీ అందులో పడి తీసేటప్పుడు మనకే చిరాగ్గా ఉంటుంది. అందుకనే పెట్టుకునేటప్పుడే ఒకసారి మనం ఉల్లిపాయలని వాటిని ఇలా స్టోర్ చేసేసుకుని పెట్టుకోవడం వల్ల ఉదయం పూట వంటకి మనకే ఈజీగా ఉంటుందని అనిపించింది నాకు. దాంతోపాటు వెల్లుల్లిపాయలు,
అంటే వీటిలన్నిటిని కలిపేసి పెట్టడం వల్ల మనకే సెపరేట్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఒక చిన్నది ఏదన్నా తీసుకొని దాంట్లో చిన్న ఉల్లిపాయలు, అలాగే ఇంకొక చిన్నది మనకి ఏవో ఫుడ్ కంటైనర్స్ వస్తూనే ఉంటాయి మనకి చిన్న చిన్నవి. సో వాటిల్లో మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఆ టైంకి అవే మనం, ఎందుకంటే చిన్న చిన్నవి ఏరడం కష్టం కాబట్టి వాటికి తగ్గ కంటైనర్స్ ఉండి విడిగా పెట్టుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకుని వాటిని తరుక్కోవడానికో పీల్ చేసుకోవడానికో మనకి టైం దొరుకుతుంది. సేమ్ నేను ఏంటంటే ఇలా వెల్లుల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలని ఇలా సెపరేట్ చేసుకుని ఆనియన్ బాస్కెట్, పొటాటో బాస్కెట్ ఇలా విడివిడిగా పెట్టుకుంటాను. సో ఫైనల్గా ఏంటంటే నేను మొత్తం ములక్కాడలు కూడా తెచ్చుకుని వెంటనే కట్ చేసేసుకుని వాటిని కూడా అలాగే పెట్టుకుంటూ ఉంటాను. వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, ఫ్రూట్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు తెచ్చుకున్నవేవో వెంటనే అయిపోతూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అన్నది కాకుండా పాడైపోవు పర్వాలేదు అని అనుకున్నావు మాత్రం ఇలా బయట నేను ఫ్రూట్ బాస్కెట్లో పెట్టేసుకుంటే నాకు ప్లేస్ కూడా కలిసి వస్తుంది. ఊరికే నింపేయడం వల్ల కూడా అంత పవరు అన్నిటి మీదకి తీసుకుంటూ ఉంటుంది కాబట్టి పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. అందుకని ఫ్రిడ్జ్ని మనం ఎక్కువగా నింపేయకూడదు. ఈ రోజుల్లో చెప్పానుగా పాడైపోతున్నాయని రవ్వలు అన్నీ పెట్టేస్తున్నాం, డ్రై ఫ్రూట్స్, ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి డ్రై ఫ్రూట్స్ అవి మనం ఆబ్వియస్లీ పెట్టాలి. రవ్వలు కూడా పురుగు పట్టేస్తున్నాయని చెప్పని అందుకని ఏవైనా తెచ్చుకుని వెంటనే ఒక్కసారి మనం వేయించుకున్న తర్వాత డబ్బాలో పోసుకుంటే పురుగు అనేది పట్టదు. అవి అప్పుడు బయట పెట్టుకున్నా మనకి టెన్షన్ ఉండదు. సో మంత్లీ వన్స్ 15 డేస్కి ఒకసారో మన ఫ్రిడ్జ్ మనం ఒకసారి, ఎందుకంటే తెలియకుండానే మనం చిన్న చిన్నగా రోటి పచ్చళ్ళు చేసో లేకపోతే ఏదో మిగిలిందనో అలా ఫ్రిడ్జ్లో పెడేస్తూ ఉంటాం. అంటే అది దాచాలి, మనం దాన్ని తింటామా లేదా అన్న తర్వాత విషయం. ముందు ఫ్రిడ్జ్లో పెడితే అది బాగుంటుంది, అమ్మయ్య అది ఎప్పుడో అప్పుడు యూజ్ అవుతుంది అని ఒక మైండ్ సెట్ ఇండియన్ ఉమెన్ అందరికీ ఖచ్చితంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. నేనేం ఎక్స్క్లూడ్ కాదు అందులోనూ. ఎందుకంటే అమ్మయ్య ఏదో ప్రసాదం ఇచ్చారు, వెంటనే దాన్ని ఫినిష్ చేయం, దాన్ని మన సగం ఫ్రిడ్జ్లో పెడతాం. అలా వెనక్కి వెళ్ళి తెలియకుండానే మన ఫ్రిడ్జ్లో ఎన్నో బయటపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయ్యో ఇన్నాళ్ళు మనం చూసుకోలేదా, దీన్ని మర్చిపోయామా అని అనుకుని అవి యాజ్ యూజువల్గా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది అవునా కాదా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ పాయింట్ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్ మనం అందుకునే మంత్లీ అనుకున్నప్పుడైనా ఏమైనా ఉన్నాయేమో అని అంతా క్లీన్ చేసేసుకుని ఒకసారి మొత్తం కాలిన్ తోటో లేకపోతే ఏదైనా డివై లిక్విడ్ తోటి మన ఇష్టం అంతా క్లీన్ చేసేసుకుని అస్తమాటు కడిగేక్కర్లేదు. ఎందుకంటే మనం ఎక్కువగా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కర్లా ఒక 1 month 2 monthsకి ఒకసారి మొత్తం అంతా ఒకసారి వాష్ చేసుకోవచ్చు. లేకపోతే చక్కగా మనం ఇలా వెట్ క్లాత్, డ్రై క్లాత్ రెండింటితోటి మనం వైప్ చేసేసుకుంటే ఏమీ పాడవదు, నీట్గా ఉంటుంది, మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్లో మెరుస్తుంది. అప్పుడు మనకి ఏం పెట్టుకోవాలి, ఏది అవసరం మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అన్నది చూసుకుని దాని తగ్గట్టుగా మనం అన్నీ పెట్టుకోవచ్చు. అలాగే పైన మనకి ఫ్రిడ్జ్ డోర్ మీద ఉంటుంది కదా రబ్బరు లైను, అది కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ కూడా తెలియని డస్ట్ పడుతుంది. రబ్బర్ లూజ్ అయిందంటే ఫ్రిడ్జ్ మనకి డోర్ వేసినప్పుడు తీసినప్పుడు మనకి ఆ మూమెంట్ సరిగ్గా లేకపోయినా కూడా బయట నుంచి ఎండ వల్ల సంథింగ్ బయట వాతావరణం వల్ల కూడా ఫ్రిడ్జ్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది మనకి. ముందు ఈ మెయిన్ రబ్బరు కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి మనం. అదే ఫ్రిడ్జ్ని పట్టి అట్టు పెడుతుంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్ అవ్వకుండా కరెక్ట్గా మనల్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అలాగే మెయిన్ మనకి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఏమైనా ఉంటే వాటిని మెయిన్గా మనకు అవసరం కాబట్టి అలాంటివి వీక్లీకి సరిపడా మనం రుబ్బుకుంటాము. అలాగే కొన్ని నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం, ఉసిరికాయ పచ్చడి కానీ పండు మిర్చి పచ్చడి, ఇలాంటివి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటూ ఉంటాయి, మనం ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వెనక్కి సైడ్ పెట్టుకుని మనం మిగతా పాలు, పెరుగు, మీగడ మనం డైలీ స్టోర్ చేసుకుంటాం మీగడ, ఇంకా కొన్ని టమాటా కేచప్, మనకి జాము, రెగ్యులర్ నీడ్స్ ఇవి ఎందుకంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనం ఆబ్వియస్లీను. అలాంటివి ఏమైనా ఉంటే ఆల్రెడీ సైడ్ మనకు అన్నీ ఉంటాయి కదా వాటిని. తర్వాత మనకి వెజిటబుల్స్ అన్నీ ఇలా మొత్తం పచ్చిమిరపకాయలకు ఒకటి, అలాగే ములక్కాడలకు పెట్టుకునేది, ఆకుకూరలకు పెట్టుకునేది, దాంతోపాటు గార్లిక్ ఏమైనా మనం పీల్ చేసుకుంటే పెట్టుకునేవి, ఇవన్నీ ఏంటంటే ఉదయం పూట మనకి చాలా అర్జెంటుగా మనకి అవసరం అవుతూ ఉంటాయి. అంటే ఫట్ మనం తీసి మనం వాడేసేలా ఉండాలి తప్ప ఎక్కువ పని పెంచుకోకూడదు. అలా అందుకని అన్నీ మనం దాని తగ్గట్టుగా సాగ్రిగేట్ చేసుకుని వెజిటబుల్స్ అన్నీ కింద ప్లాస్టిక్ కంటైనర్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి స్పేస్ ఎక్కువ పడుతుంది. ఇలాంటి నెట్ బాస్కెట్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు, హ్యాపీగా వాటన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు. మిగతావి చెప్పాను కదా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, మిగతా అవన్నీ ఆకుకూరలు ఏమైనా ఉంటే వాటిని కూడా మనం సెపరేట్ చేసుకుని మసాలాకు సంబంధించినవన్నీ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి,
ములక్కాడలు, ఈ వెల్లుల్లి, అల్లం ఇలాంటివి ఏమన్నా అంటే అవన్నీ ఒక ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మనకు ఉదయం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఫ్రిడ్జ్ని మ్యాక్సిమం ఎక్కువగా అన్నీ నింపకుండా పెట్టుకుంటూ ఉంటాను. పైన కూడా ఓన్లీ మసాలాలు, అంటే అవి కూడా బయట ఉంచుకోలేం కాబట్టి మసాలాకు సంబంధించినవన్నీ, ఏదైనా సాసులకు సంబంధించినవన్నీ అవి ఏమైనా ఉంటే పైన ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను. పనీర్ కానీ చాక్లెట్స్ కానీ ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఊరికి అంటే డ్రై ఫ్రూట్స్ మెయిన్గా నేను చెప్పేవి అలాంటివి నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకి చెప్పానుగా స్పైసెస్ మసాలాలు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయని చెప్పని. మీకు ఇంకా లేదు డ్రై ఫ్రూట్స్ దాంతోపాటు రవ్వలు ఏమైనా మెయిన్గా పాడైపోతున్నాయి అన్నప్పుడు నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను. ఊరికే పెద్ద పెద్ద 2 కేజీలు తెచ్చుకునే బదులు 1/2 కేజీ లాంటి ప్యాకెట్స్ తెచ్చుకుంటే ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా పాడవదు. ఎప్పుడు మనకు అవసరమైతే హాఫ్ కేజీ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి వెంటనే యూస్ చేసేసుకోవడం వల్ల ప్రొవిజన్ స్టోర్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్కి మనం ఎక్కువ లోడ్ ఇవ్వము. అలా ఎట్ ద సేమ్ టైం సరుకు కూడా పాడవకుండా ఉంటుంది. లేకపోతే పెద్ద తెచ్చుకుని డబ్బాలో పోసేసుకుని అంతా అది పాడైపోవడం కన్నా ఇది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. నేనైతే అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాను. హాఫ్ కిలో కానీ కిలో కానీ అంటే క్వాంటిటీని వాడకాన్ని బట్టి అలా పెట్టుకుంటూ ఉంటాను. సో మసాలాలన్నీ అక్కడ పెట్టుకొని ఫ్రిడ్జ్ అయితే ఓవరాల్గా ఇది మాకు ఇంతే ఉంటాయి. ఇంతకన్నా ఎక్కువ నేను పెట్టేసేది కూడా ఏమి ఉండదు. ఇంకేమైనా రోటి పచ్చళ్ళు అవి చేస్తే ఏమైనా పైన ఫ్రిడ్జ్ కూడా నేను కన్వర్టెడ్ కాబట్టి నార్మల్ ఫ్రిడ్జ్ కింద యూస్ చేస్తాను. సో ఫ్రిడ్జ్ అంతా పీకి కూరగాయలన్నీ సర్దితే వచ్చిన తుక్కంతా ఇది. వంటలు చెప్పానుగా, జస్ట్ తుక్కే ఇంత వచ్చింది. మన ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయట పెడితే హాలే నిండిపోతుందని ఫస్ట్ నేను అన్నాను చూసారా, అది కరెక్ట్. తుక్కు తీస్తేనే ఇంత వచ్చింది. అందుకనే ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత బెస్ట్. మా చిన్న ఫ్రిడ్జ్ ఉంది కదా, అందులో డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం పూజకి తగ్గట్టుగాను అలా ఏదైనా ఉంటే పువ్వులు అలాంటివి నేను ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. సో ఫైనల్గా మొత్తం అంతా క్లీన్ చేసేసరికి ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఒక ఫ్రిడ్జ్ ముట్టుకుంటేనే మనకి ఇంత టైం పడుతుందంటే ఇల్లంతా అంటే ఏం చెయ్యాలి. అసలే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ అయిపోయాక మామూలు క్లీనింగ్ ఉండదు, ఇల్లుని డీప్ క్లీనింగ్ అనమాట. అంటే సతత సహస్రద ఏదో ప్రక్షాళన గావించేదా అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, అలా చేద్దామని అనుకుంటున్నాను. ఏమేమి ఎక్కడి నుంచి సెగ్రిగేట్ చేసి తీయాలి అన్నది కమింగ్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ సామాను పెరుగుతున్న కొద్దీ పని ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత మంచిది. సో అందుకని నేను అదే పనిలో ఉందాం అనుకుంటున్నాను. మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఏదైనా యూజ్ అవుతుందంటే హ్యాపీ. మీరేమైనా మంచి కామెంట్స్ ఇస్తా అంటే మోస్ట్ వెల్కమ్. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.